ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో 38,000 లోపట బడ్జెట్ల తక్కువలా గేమింగ్ అండ్ ఆల్సో ఎడిటింగ్ సంబంధించి పీసీబీలు వీడియో తీసుకొచ్చిన చాలా టైం పట్టింది. వీడియో కూడా చాలా లెంతీగా ఉంటుంది. ప్లీజ్ వీడియో లాస్ట్ దాకా వాచ్ చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ కూడా పక్కా చేయండి. అండ్ మనం ఇప్పుడు పీసీబీ గైడ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇంటెల్ కోర్ i3 12100F అయితే 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి. సో ఈ పీసీబీ వీడియో కొంచెం లాంగ్ అనిపించచ్చు, వీడియో లాస్ట్ దాకా చూడండి. సో ఫస్ట్ 12th జనరేషన్ ఎందుకు తీసుకుంటున్నాం అని అంటే విఎస్వై కొంచెం ప్రైస్ అయితే తగ్గింది అనుకోవచ్చు. ఆఫ్లైన్లో మీకు ఒక 500-700 డిఫరెన్స్ వస్తుంది అనమాట ఆఫ్లైన్లో ప్రైస్. అండ్ ఈ వీడియోలో చూపించే ప్రైజెస్ ఏవైతున్నాయో పోయి నేనైతే ఒక గ్యారంటీతో పాటు చెప్తున్నా, ప్రైజెస్ కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి ఆన్లైన్ కంటే కూడా. సో అదొకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ ఈ కాంపౌండ్స్ ఏవైతే చూపించినానో పేపర్లో కానీ ఇక్కడ నోట్ చేసుకొని మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి ఎస్టిమేషన్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ i3 ఎందుకు తీసుకున్నావు అన్న, 10th జనరేషన్ కానీ 11th జనరేషన్ కానీ తీసుకోవచ్చు కానీ అంటే నేను దీంట్లో ఒక మంచి పాయింట్ ఉంది, అది స్పెక్స్కి వెళ్ళినప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 9,500 ఉంది. ఆఫ్లైన్లో మీకు 8,700 8,900 అట్లా వస్తుంది. ఇక్కడ 4 కోర్ 8 థ్రెడ్స్ వస్తుంది, LGA 700 సాకెట్ అండ్ మంచి క్యాచ్ మెమరీతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇది F సిరీస్ ప్రాసెసర్ అనమాట. అంటే మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఏవైతే ఉందో రాదు, అందుకే తక్కువ పైసలకు వస్తుంది అనమాట. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు అయితేనేమో మీకు 11,000-12,000 మధ్యలో వస్తుంది. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిర్రు. ఇక్కడ ఏ మదర్ బోర్డ్స్ కంపాటబుల్ ఉందంటే C690, B660, H670, H610 మదర్ బోర్డ్స్కి కూడా కంపాటబుల్ ఉంది. 2 ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయి, DDR5 ర్యామ్ సపోర్ట్ ఉంది, DDR4 ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయి. కానీ మనం ఇక్కడ DDR4కి వెళ్తున్నాము. ఫస్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం అనమాట. ఈ ప్రాసెసర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇంటెల్లా ఇక్కడ 4 కోర్ 8 థ్రెడ్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.0 GHz బేస్ ఫ్రీక్వెన్సీ, టర్బో బూస్ట్ అయితే మాత్రం 4.30 GHz టర్బో బూస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ క్యాచ్ ఫైల్ కూడా చూసుకోవచ్చు. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ 58 వాట్స్, టర్బో బూస్ట్ అయితే 89 వాట్స్కి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో క్యాచ్ ఫైల్ 12 MB క్యాచ్ ఫైల్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ లాంచ్ రేట్ చూసుకుంటే 2022లో లాంచ్. 2 years బ్యాక్ లాంచ్ అయింది, కానీ మీకు పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ ప్రాబ్లం రాదు. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ర్యామ్ టైప్స్ 2 ఉన్నాయి. DDR5 అయితే 4800 MHzకి లాక్ ఉంది, DDR4 అయితే 3100 MHz ఫ్రీక్వెన్సీ లాక్ ఉంది. పనిచేసే ఫ్రీక్వెన్సీస్ అయితే ప్రజెంట్ ఇంకా చాలా ర్యామ్ కార్డుకి వచ్చేసరికి మీకు ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటే అట్ ప్రజెంట్ మార్కెట్లో 8,300 8,200 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద ర్యామ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నా టెక్ న్యూస్ చూసే ఇట్లా మీకు అప్డేట్ ఇస్తుంటాను, ఒకసారి చెక్ చేసుకోండి. హార్డ్వేర్ న్యూస్ ఉంటుంది. కమింగ్ టు స్పెసిఫికేషన్ వచ్చేసరికి అయితే ఇక్కడ మెయిన్ దీనికోసం అనమాట PCI Express Revision 5.0 అండ్ 4.0 కూడా ఉంది. సో 5.0 వచ్చేసరికి ఐ థింక్ DDR5 మదర్ బోర్డ్స్కి వస్తుంది, 4.0 వచ్చేసి DDR4 మదర్ బోర్డ్స్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు కొంచెం బూస్ట్ కావాలంటే ఒక మదర్ బోర్డు ర్యామ్ ఒకటి మార్చుకుంటే మీకు PCI 5.0 క్యాపబిలిటీస్ అండ్ DDR5 ర్యామ్ క్యాపబిలిటీస్ కూడా సపోర్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇంకా మీకు ఇన్స్ట్రక్షన్ సెట్స్ కూడా అవైలబుల్ అయినవి. SSC 4.2, SSC 4.2, AVX ఇన్స్ట్రక్షన్ సెట్స్, మీదే వేరే అయితే సెక్యూరిటీస్ అవైతుంటాయి అవన్నీ కూడా, వర్చువలైజేషన్స్ అవన్నీ కూడా మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసి రమ్మడం. సో ప్రాబ్లం ఏం లేదు. ఉన్న ఒక్క ప్రాబ్లం ఏంటంటే F సిరీస్ కాబట్టి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఒకటి రాదు. అండ్ ఆల్సో i3 కాబట్టి 4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసర్ వస్తుంది అనమాట. పర్వాలేదన్న బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అంటే 4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసర్ నేను యూజ్ చేశాను. మీకు పర్ఫార్మెన్స్ డే టు డే టాస్క్లకు అవన్నీ కూడా ఈజీగా రన్ అయిపోతుంది. సో ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇంటెల్ది లేటెస్ట్ కాకపోయినా సరే 10th జనరేషన్ కంటే కొంచెం బెటరే, కానీ ఇప్పటికీ 10th జనరేషన్ వాల్యూ ఫర్ మనీ అంటాను. కొంచెం ఇది స్లైడ్ కొంచెం ఎక్కువ ఉంది. ఈవెన్ దో
2 ఇయర్స్ తర్వాత అయినా సరే ప్రైస్ ఇంకా తక్కువ కావాల్సింది. ఐ థింక్ 8,000 రావాల్సింది. సో మనల్ని ఇంకా 9,500 మీదనే ఉందన్నమాట. సో అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఆఫ్లైన్లో మీకు 8,000 వచ్చిందని కళ్ళు మూసుకొని తీసుకోండి బై, ఒక అడ్వైజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మదర్ బోర్డ్కి వెళ్ళిపోతాం. సో మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితేనేమో MSI Pro H610M మదర్ బోర్డ్. ఇది DDR4 అనమాట. 4.0తో పాటు వస్తుంది, PCI 4.0. మనం ఇక్కడ హైలైట్స్లా మెన్షన్ చేసినాం కదా. సో 4.0 PCI 4.0 బెనిఫిట్ ఏంటంటే అది ఈ లేన్ యొక్క ఫుల్ పొటెన్షియల్ వచ్చేస్తుంది. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకుంటాం కదా. సో ఇది PCI 4.0 స్లాట్. ఇక్కడ మదర్ బోర్డ్కి ఏంటంటే ఒకటే PCI స్లాట్ ఒకటి వస్తుంది అన్నమాట, ఒకటి గ్రాఫిక్ కార్డ్కి వస్తుంది. సో ఒక దాంట్లో మీరు క్యాప్చర్ కార్డ్ కానీ, ల్యాండ్ కార్డ్ కానీ, ఈథర్నెట్ కార్డ్ కానీ అవన్నీ పెట్టుకోవచ్చు. పైన పవర్ హెడర్ అన్నమాట, CPU కూలర్ది. అండ్ ర్యామ్ స్లాట్ వస్తున్నాయి మదర్ బోర్డ్ పవర్ ఎనర్జీకి. 3.5 జాక్, 3.0 USB పోర్ట్ ఒకటి. అండ్ ఇక్కడ SATA పోర్ట్స్ ఉన్నాయి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఏమేమి వస్తున్నాయి అంటే HDMI పోర్ట్, VGA పోర్ట్ అండ్ USB 2.0 పోర్ట్స్, PS2 కనెక్టర్ వస్తుంది, USB 3.0 Gen 1 అన్నమాట, 3.2 Gen 1 అండ్ USB 2.0 పోర్ట్స్ అండ్ ఆల్సో ఆడియో పోర్ట్స్ కూడా వస్తాయి. సో బేసిక్ సిస్టమ్ బై. అండ్ ఇక్కడ సైడ్లో చూసుకోవచ్చు SATA పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎంత అంటే అంత బేసిక్ సింపుల్ మదర్ బోర్డ్ అనమాట. ప్రైస్ 6,500 పెట్టుకోండి. సో ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకు రావచ్చు, 5,500కి అట్లా ఈ మదర్ బోర్డ్ రావచ్చు అనమాట. ఆన్లైన్లో పోయి ముందే చెప్తున్నా, ఆన్లైన్లో మాత్రం ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది, మీకు అందరికి తెలిసిందే కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు i3 తీసుకుంటారు కదా, మోస్ట్లీ 16 GB మస్తు అయిపోతాయి బేసిక్ యూజర్కి అయితే. అండ్ ఒకవేళ ఇట్లా మీరు ఫ్యూచర్ ప్రూఫ్ కావాలి అనుకుంటే ఇట్లా 16 GB సింగిల్ ర్యామ్ స్టిక్ తీసుకోండి. లేదు నాకు సరిపోతా అంటే ఒక 8 GB తీసుకోండి ప్రస్తుతానికి, తర్వాత ఫ్యూచర్లో ఇంకొక 8 GB ర్యామ్ తీసుకుంటే సరిపోతుంది, ఈజీగా రన్ అయిపోతుంది. దీని తర్వాత ఏంది అంటే స్టోరేజ్ కంటే కూడా ముందు ర్యామ్ అనమాట. సో ఇంతకుముందుకి ర్యామ్ గురించి మాట్లాడుకున్నాం, స్టోరేజ్ అనుకున్నా కానీ సో స్టోరేజ్ చూపించేస్తాను. సో ఇది సిలికాన్ పవర్ది M.2 స్టోరేజ్. దీనికి వెళ్ళే ముందు ర్యామ్కి వెళ్దాం. సో ర్యామ్ ఏంటంటే పెద్దగా ఏం లేదు, సింపుల్ ర్యామ్ అనమాట. బేసిక్ది నార్మల్ ర్యామ్. నేను ఆల్రెడీ నార్మల్ ర్యామ్కి హీట్ సింక్ ర్యామ్కి ఉన్న కంపారిజన్ వీడియో కూడా చేసిన, ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేయకపోతే ఇట్లా ఆ వీడియో కూడా ఒక్కసారి అయితే చెక్ చేయండి. సో బెనిఫిట్ ఏంటన్నా అంటే చాలా మటుకు హీట్ ఏదైతే ఉందో రెగ్యులేట్ చేస్తుంది అనమాట. నార్మల్ ర్యామ్కి అంతేముండదు, మీ క్యాబినెట్ మంచి టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుందంటే ప్రాబ్లం లేదు. సో బేసిక్ ర్యామ్ చూసుకుంటే ఇక్కడ 1700 ఉంది, 3200 ఫ్రీక్వెన్సీ, ప్రైస్ తక్కువ వస్తుంది అనమాట. అదే నేను కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వేరే ర్యామ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో వాటి యొక్క ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో లైక్ ఇక్కడ మన రికమెండేషన్స్లో వేరే ఇస్తారు, సో ఇక్కడ చూపిస్తారు. సరే నార్మల్ మీకు తెలిసిన లైక్ కోర్ సర్వీ లేకపోతే ANSI స్పోర్ట్స్ అట్లాంటి ర్యామ్స్ ఇట్లా కాస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ కాంబో కూడా ఉంది బై, ఏమంటారు క్రూషల్ వాళ్ళది SSDతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఆ కాంబో తీసుకోవాలని సాధారణ తీసుకోవచ్చు. సో బేసిక్ అండ్ సింపుల్ ర్యామ్ అనమాట. నెక్స్ట్ స్టోరేజ్కి వెళ్ళిపోతాం. ఇది సిలికాన్ పవర్ వాళ్ళది 512 GB NVMe M.2 స్టోరేజ్. ఇది నేను కంపల్సరీ ఇదే తీసుకోమని రికమెండ్ చేస్తాను. అన్న ప్రైస్ ఎక్కువ ఉంది కదా, 3,200కి 512 GB ఏంది, నాకు 1 TB కూడా 2 TB వస్తుంది 3,000 కంటే. బట్ 2 TB వస్తుంది కానీ మీకు పర్ఫార్మెన్స్ అంత రాకపోవచ్చు, కొంచెం స్లో నడుస్తుంది 2 TB హార్డ్ డిస్క్ అయితే. ఇదైతే దుమ్ము దులిపేటట్టు కొడుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 3D NAND ఫ్లాష్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మీకు సిలికాన్ పవర్ వాళ్ళు మంచి ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట, వాళ్ళకి మంచి రెప్యుటేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడ పెట్టుకోవచ్చు అన్న, అసలు నువ్వు చెప్పినావు కరెక్టే, బాగుంది. ఎక్కడ పెట్టుకోవచ్చు మదర్ బోర్డ్ అంటే ఇక్కడ మనం మదర్ బోర్డ్కి వెళ్ళిపోదాం. సో మదర్ బోర్డ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రాఫిక్ కార్డ్కి పైన ఒక స్లాట్ ఉంది, ఇక్కడ స్క్రూ హోల్స్ కనిపిస్తున్నాయి ఇక లైన్గా. ఇక్కడ 1, 2 అండ్ 3 స్క్రూ హోల్స్ ఉన్నాయి కదా, దానికి అడ్జస్ట్ అయ్యేటట్టు M.2 తీసుకొని దాంట్లో పెట్టగానే దానికి అలైన్ అయ్యేటట్టు ఆ స్క్రూ హోల్ స్క్రూ ఫిట్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఈజీగా రన్ చేసుకోవచ్చు, ఎక్కువ వైర్లు జంజాట్ ఏముండదు. SATA పోర్ట్స్ అయితే మీకు సపరేట్గా ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇది హార్డ్ డిస్క్, ఫ్యూచర్లో ఒకవేళ స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే అప్పుడు యూజ్ చేసుకోండి. సో ఇది ఇక్కడ M.2 అయితే పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఐ థింక్ దగ్గర 1 year అయిపోయినట్టు. నేను కూడా హార్డ్ డిస్క్ రికమెండ్ చేస్తాను. సిలికాన్ పవర్ వాళ్ళది తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. అంటే సిలికాన్ పవర్ అనే కాదు, M.2 ఏది తీసుకున్నా సరే కూడా పర్లేదు బై, ఓకేనా. నెక్స్ట్ పవర్ సప్లై. సో పవర్ సప్లై వచ్చేసరికి
నేను కూలర్ మాస్టర్ది బ్రాన్స్ V2 550 వాట్స్ అది రికమెండ్ చేస్తున్నా. నేను కూడా యూజ్ చేసేది ఇదే, కానీ 450 వాట్స్ యూజ్ చేస్తున్నా. మీరు ఫ్యూచర్లో ఇంకో అప్గ్రేడేషన్ ఏమైనా చేసుకోవాలంటే, ప్లస్ ఇక్కడ ప్రాసెసర్ కూడా కొంచెం పవర్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి దానికోసం అనమాట. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే భయ్, ఇప్పటికీ నాకు ఏ ప్రాబ్లం రాలేదు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 120mm ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కాంపోనెంట్స్ లోపల కాంపోనెంట్స్ కూడా చూసుకోవచ్చు, చాలా మంచిగా ఉన్నాయి కాంపోనెంట్స్. ఇవన్నీ కూడా రెగ్యులేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ ప్రైస్ ఒక్కసారి చూసుకుంటే 4200 ఉంది. ఆఫ్లైన్లో మీకు తక్కువకి వస్తుంది. ఆఫ్లైన్లో నేను చూసిన కాడికి అయితేనేమో 3500 ఏమో వచ్చింది అనమాట. అది మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో 80+ బ్రాన్స్తో పాటు వస్తుంది కాబట్టి. అండ్ ఆల్సో మంచి విషయం ఏంటంటే ఇది 5 years వారంటీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే కూడా మీరు దీన్ని రీప్లేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. కూలర్ మాస్టర్ వాళ్ళది పవర్ సప్లై. సో పవర్ సప్లై అయితే కంపల్సరీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసరికి అయితే ఇది చాలా యూస్ఫుల్ అనుకోవచ్చు. సో ఇంతకుముందు MSI రికమెండ్ చేస్తాను, కానీ మార్కెట్లో MSI దొరకలేదు, అందుకే గ్యాలక్స్ వాళ్ళది రికమెండ్ చేస్తున్నా. ఇది ఓవర్క్లాక్ ఎడిషన్ గ్రాఫిక్ కార్డ్ 1650 నేనే యూజ్ చేస్తున్నాను. నేను కొన్ని గేమ్ ప్లే వీడియోస్ పెట్టినా భయ్, ఒకవేళ ఇట్లా ఐకార్డ్ లాగా డిస్క్రిప్షన్ లాగా ఇచ్చేస్తాను. ఆ గేమ్ ప్లే వీడియోస్ కూడా 1650 గ్రాఫిక్ కార్డ్ మీద కూడా వేసాను. అండ్ ఈ రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసే దాంట్లో కూడా ఇవే ఉన్నాయి అనమాట. ఏంటంటే ప్రాసెసర్ ఒకటి చేంజ్ ఉంది, i5 లెవెల్ 400 యూజ్ చేస్తున్నాం. ఇక్కడ i3 ఉందన్నమాట. ఇక్కడ మీకు ఒక మంచి విషయం ఏంటంటే టాప్లా మీకు గమనిస్తే ఇక్కడ పవర్ సప్లై ఏది అవసరం లేదు, పవర్ కనెక్టర్ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఈ గ్రాఫిక్ కార్డ్తో పాటు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో పవర్ కనెక్టర్ అది తలకాయ నొప్పి చేంజ్ కూడా అవసరం లేదన్నమాట. బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుంటే DVI పోర్ట్, డిస్ప్లే పోర్ట్ అండ్ HDMI పోర్ట్తో పాటు కూడా గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. సో గ్రాఫిక్ కార్డ్తో పని ఏందన్నా అంటే మీరు డే టు డే టాస్క్లకి, డే టు డే వర్క్లకి అన్నిటికి కూడా స్మూత్గా వర్క్ అవుతుంది అన్నమాట. సో వాల్యూ ఫర్ మనీ అన్న అంటే ఎస్, వాల్యూ ఫర్ మనీ, ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఎట్లా తెలుసుకోవాలన్నా ఏంది తలకాయ నొప్పి దీని గురించి కూడా చెప్పి ఇన్ డెప్త్గా వెళ్ళా అంటే సింపుల్ ఒకటి విషయం చెప్తాను. ఎన్విడియా వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తాను. సో ఇక్కడ కంపారిజన్ అనేసి ఉంది ఎన్విడియా వాళ్ళ వెబ్సైట్. 16 సిరీస్ వీళ్ళ 16 సిరీస్లో చాలా గ్రాఫిక్ కార్డులు వచ్చినాయి. ఫస్ట్ 1660 Ti, 1660 సూపర్, 1660, 1650 సూపర్, 1650 GDDR5 ర్యామ్ అండ్ 1650 GDDR6 ర్యామ్ అండ్ 1630 గ్రాఫిక్ కార్డు కూడా ఉందన్నమాట. సో ఇక్కడ అన్నిట్లో కూడా క్యూడా కోర్స్ తక్కువ ఉంటాయి బై, అంటే వర్జన్ని బట్టి తేడా వస్తుంది. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే బూస్ట్ ఫ్రీక్వెన్సీ కూడా తేడా వస్తుంది. అండ్ ఆల్సో బేస్ ఫ్రీక్వెన్సీ కూడా మీకు తేడా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ బై ర్యామ్ స్టోరేజ్ గురించి చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ కిందికి వస్తే ఇక్కడ బ్యాండ్ విత్ కాడ కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో 1650 సిరీస్కి ఒక బ్యాండ్ విత్, 1630కి ఒక బ్యాండ్ విత్, 1660 సిరీస్కి ఒక బ్యాండ్ విత్ వస్తున్నాయి. వీటికి రే ట్రేసింగ్ లేదు, టెన్సార్ కోర్స్ లేదు. కానీ ఇక్కడ ఎన్విడియా వాళ్ళది DirectX 12 APS సపోర్ట్ ఉంది, ఎన్విడియా వాళ్ళ DLSS సపోర్ట్ ఉంది, ఎన్విడియా వాళ్ళ రీఫ్లెక్స్, ఎన్విడియా వాళ్ళ బ్రాడ్కాస్ట్ అండ్ PCI Express Gen 3 సపోర్ట్. సో ఇది PCI Gen 3 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. రీసైజబుల్ బార్ లేదు దీంట్లో. అండ్ ఎన్విడియా వాళ్ళ GeForce ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్విడియా వాళ్ళది ఆన్సెల్, ఎన్విడియా వాళ్ళ ఫ్రేసింక్, ఎన్విడియా వాళ్ళ షాడో ప్లే, ఎన్విడియా వాళ్ళది హైలైట్, ఎన్విడియా G-Sync, గేమ్ రెడీ డ్రైవర్స్, స్టూడియో డ్రైవర్స్ అండ్ ఎన్విడియా వాళ్ళది GPU బూస్ట్, ఇవన్నీ కూడా కంపాటబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ వల్కన్ RT API సపోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎన్విడియా వాళ్ళది NVENC కోడర్ ఏదైతే ఉందో దీనిలో ఉంది. అండ్ ఎన్కోడర్ అండ్ ఆల్సో డీకోడర్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కోడింగ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ డిస్ప్లేస్ గురించి కూడా ఉంది, మ్యాక్సిమం ఎంత రెజల్యూషన్ మీద డిస్ప్లేస్ చూసుకోవచ్చు అండ్ ఏ పోర్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని. అండ్ మ్యాక్సిమం అన్ని కూడా 2 స్లాట్ల గ్రాఫిక్ కార్డులు, 2 స్లాట్ గ్రాఫిక్ కార్డ్స్ అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తే ఇట్లా 2 స్లాట్స్ అనమాట. సో ఇక్కడ ఒక కార్నర్కి ఒక పాయింట్ ఒక స్లాట్, సెకండ్ ఇంకో స్లాట్ అనమాట. అంటే ఒక స్లాట్కి పోర్ట్స్ వచ్చేసి ఇంకో స్లాట్ నుంచి ఎయిర్ ఫ్లో రావడానికి అనమాట. అందుకే 2 స్లాట్స్ అన్నారు ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ మ్యాక్స్ పవర్ కన్జంప్షన్ బట్టి ఉంటుంది. చాలా మటుకు
కొన్నిటికి 6 పిన్ పవర్ కనెక్షన్ అవసరం, కొన్నిటికి 6 పిన్ పవర్ కనెక్టర్ అవసరం లేదు. మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తే పైన కనిపిస్తుంది కదా 6 పిన్ పవర్ కనెక్టర్ లేదనమాట. సో కొన్నిటికి మెన్షన్ చేసి కొన్నిటికి అవసరం లేదు. మ్యాక్స్ దీంట్లో హైయెస్ట్ పోయేది మాత్రం 450 వాట్స్ పవర్ కన్సంప్షన్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ పవర్ సప్లైకి నేను ఏం చేసిన 550 తీసుకున్నా. అరే ఎక్కువ ఎందుకు తీసుకున్నావు అన్న అంటే భయ్ ఎక్కువ తీసుకున్నా కూడా కొంచెం స్లైట్గా ఒక 100 ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు భయ్, తక్కువ రావద్దు. ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి భయ్, ఆ వోల్టేజ్ ప్రాబ్లం రావడం వల్ల కాంపోనెంట్స్ ఖరాబ్ కావడం కానీ, లేకపోతే కాంపోనెంట్స్ ఎర్రర్ రావడం కానీ, పవర్ కరెక్ట్గా రెగ్యులేట్ చేయకపోవడం వల్ల చాలా ఇష్యూస్ అయితే వస్తాయి అన్నమాట. సో అందుకే ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితేనే ఇబ్బంది అన్నట్టు ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్, అన్ని సిచ్యువేషన్స్లో కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో. నెక్స్ట్ బై క్యాబినెట్. సో క్యాబినెట్ చూసుకుంటే యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళది మిడ్ రేంజ్ క్యాబినెట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ టాప్లో చూసుకుంటే పవర్ బటను, ఎల్ఈడి ఇండికేషను, రీసెట్ బటను, టైప్ సి పోర్ట్స్ 2 అండ్ ఇది 3.9 జాక్ అండ్ మైక్ పోర్ట్స్ రెండింటితో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ దీంట్లో ఏంటంటే ఇక్కడ పైన మీరు పవర్ సప్లై పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పవర్ సప్లై చూసుకున్నాం కదా, సో ఇది పైన పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ సిపియు, మదర్ బోర్డ్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఫ్రంట్లో 120 మిల్లీమీటర్వి 2 ఫ్యాన్లు పెట్టుకోవచ్చు. అంటే 500 2 ఫ్యాన్లు అనమాట, 500 రూపీస్ ఉంటుంది. అండ్ బ్యాక్లో ఆల్రెడీ ఇంకొక ఫ్యాన్ పెట్టుకోవచ్చు అనమాట. సో మొత్తం 3 ఫ్యాన్లు, ఒకటి ఈ 2 ఏమో బయట నుంచి గాలి గుంజుకోవడానికి, ఇది ఒకటి వచ్చేసరికి అయితేనేమో లోపల ఉన్న గాలి బయటకు గుంజడానికి బాగుంది కదా. సో కింద స్టోరేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా M.2 స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. లుక్ వైజ్ బాగుంది. RGB లాగా కావాలంటే ఈ 2 లైన్ల RGB కూడా వస్తుంది. చాలా మంచిగా క్యాబినెట్ అయితే వచ్చింది. 2000 ఉంది, దగ్గర దగ్గర 10 రూపాయలు తక్కువ 2000 ఉంది. తీసుకోవచ్చా అన్న అంటే జస్ట్ బై తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ, బడ్జెట్లో కూడా వస్తుంది. ఎక్కువ హంగులు అవేం లేవు బై. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయినాయి, ప్రైస్ ఎంత అన్న అనేసి మీరు అడగచ్చు. సో నేను అంతా లెక్కేసిన తర్వాత 38,616 రూపాయలు. ఓకేనా. సో అన్న 38,000 ఎందుకు అయిందనా అంటే ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఓన్లీ అమెజాన్లో అవైలబుల్ ఉన్న కాంపోనెంట్స్ ప్రకారము ప్రైస్ చెప్పిన. ఆఫ్లైన్లోకి వెళ్ళి ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో పేపర్లో రాసుకోండి. ఆ ప్రైజెస్ ఏవైతున్నాయో ఆ కాంపోనెంట్స్కి ఎగ్జాక్ట్గా ఇవే ఉన్నాయా లేవా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది, ఆన్లైన్లో ఎంత ఉంది, ఆఫ్లైన్లో ఎంత ఉంది. మీకు 30,000కి వచ్చింది అనుకోండి భయ్, ఇంకా మీరు పైసలు సేవ్ చేసుకున్నట్టు కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ కాంపోనెంట్స్ ఏవైతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్రాసెసర్ i3 12th జనరేషన్ 1200F MSI వాళ్ళది, లేకపోతే ఏదైనా వేరే మదర్ బోర్డ్ ఉండొచ్చు, H610 మదర్ బోర్డ్ చిప్ సెట్, బేసిక్ ర్యామ్ 8GB సరిపోతుంది భయ్. లేదు గేమర్ స్ట్రీమర్ అంటే ఇట్లా ఇంకొక 8GB వేసుకోండి, 16GB 512GBది గేమింగ్కి సరిపోదు నాకు తెలుసు, బడ్జెట్లో కావాలి కాబట్టి ఇంకొక 512GB వేసుకోండి. అండ్ దాని తర్వాత పవర్ సప్లై నాకు తెలిసిన పవర్ సప్లై తక్కువగా వస్తుంది, మీకు 3,000కి వస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది భయ్. సో ఆన్లైన్లో గ్రాఫిక్ కార్డ్ తక్కువకి వస్తుంది, ఆఫ్లైన్లో కొంచెం ఎక్కువకి వస్తుంది. సో ఇది 13,000 14,000 అట్లుంది, ఆన్లైన్లో తక్కువ ఉంది అనమాట. సో గ్యాలక్సీ చూడండి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ పర్చేస్ చేసుకోండి. క్యాబినెట్ మాత్రమే మీకు తక్కువకి వస్తుంది, 1,500 1,700 మధ్యలో వస్తాయి, 200-300 తేడా. సో ఓవరాల్గా చూసుకున్నా సరే కూడా మీకు అంతే 35,000-36,000 మధ్యలో దగ్గరకు వస్తాయి. ఈ కాంపోనెంట్స్ పేపర్లో రాసుకొని పోయి నాకు ఈ కాంపోనెంట్స్ రాసుకొని వచ్చినా దీనికి ఎస్టిమేషన్ ఇవ్వండి అనేసి అంటే ఇట్లా వాళ్ళు ఇస్తారు. దగ్గర 35,000 34,000 అయిందంటే తీసుకోండి, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే నేను అంటాను. ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది అనేసి అయితే నేను చెప్తాను. అండ్ తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే కూడా మీరు మదర్ బోర్డ్ అండ్ ఆల్సో ర్యామ్ 2 చేంజ్ చేస్తే సరిపోతుంది. లైక్ మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే DDR5 మదర్ బోర్డు, DDR5 ర్యామ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసరికి అయితే లైక్ 3050 6GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా తక్కువ పవర్ కన్జంప్షన్, అది కాస్ట్ ఎక్కువ ఉంది, అందుకే నేను అది రికమెండ్ చేయలేను అనమాట. సో ఓవరాల్గా పీసీ బిల్డ్ ఎలా అనిపించింది, వీడియో అయితే పోయి ముందే చెప్తున్నా, వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది కానీ మీకు యూస్ఫుల్ అయింది అనేసి అనుకుంటున్నాడు. ఈ పీసీ బిల్డ్ గైడ్ వీడియో అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ ఏమంటే కింద కామెంట్ చేయండి.
మ్యాక్సిమం విత్ ఇన్ మండేలా రిప్లై ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా ఇంత దగ్గర 73 మినిట్స్ దాకా కూడా వీడియో, ఇంత లాంగ్ వీడియో చూసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్. కంటెంట్ నచ్చింది, టిప్స్ యూస్ఫుల్ అయినాయి అన్న, మంచిగా బిల్డ్ గైడ్ చూపించినావు, ఈ పార్ట్స్ మీరు వెళ్ళి చూసుకోవచ్చు అంటే మీరు చూసుకోవచ్చు. నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రమే వన్స్ అగైన్ లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కైతిందా బై నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.